ఐడాక్ కనపడుతుందమ్మా? వాట్ ఈజ్ ఐడాక్? ఎస్ సార్, కనిపిస్తుంది సార్. చూడండి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐడాక్? ఐడాక్ అంటే ఏంటి? ఎందుకు ఐడాక్ని ఒక కంపెనీలో యూజ్ చేస్తారు? దీని యొక్క యూజెస్ ఏంటి అనేది చూద్దాం. IDAC stands for Intermediate Document. It is simply a data container used to exchange information between any two processes that can understand the syntax and semantics of the data. IDAC is like data file with a specified format, which is exchanged between two systems which know how to interpret the data. When we execute an outbound ALE process, IDAC is created. In the SAP system, IDACs are stored in database. Every has a unique number within a client. ఓకే, సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఐడాక్ అనేది ఒక ఇంటర్మీడియట్ డాక్యుమెంట్. అసలు ఏంటి సార్ ఈ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అంటే, ఇప్పుడు ఇక్కడ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ఎనీ టూ ప్రాసెస్ అన్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎస్ఏపి టు ఎస్ఏపి, ఎస్ఏపి టు నాన్ ఎస్ఏపి. సో డేటా ప్రతి కంపెనీలో, అది మీరు ఎస్ఏపి ఉపయోగించిన, పైథాన్ ఉపయోగించిన, జావా, C++ ఏది మీరు ఉపయోగించినా డేటా అనేది చాలా ఇంపార్టెంట్. అది సేఫ్గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు చేసే వర్క్ అంతా కూడా డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఎస్ఏపి టు ఎస్ఏపిలోకి ఎలా డేటా మ్యాప్ చేయాలి, నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మ్యాప్ ఎలా చేయాలి, లేదంటే ఎస్ఏపి టు నాన్ ఎస్ఏపికి డేటా ఏ విధంగా మ్యాప్ చేయాలి, అలాంటి సిచ్యువేషన్స్లో సో మనకి ఐడాక్ని ఉపయోగిస్తారు. దీంట్లో అవుట్ బాండ్, ఇన్ బాండ్ అని రెండు రకాల అప్లికేషన్స్ ఉంటాయి. ఆ అప్లికేషన్స్ ఏ సిచ్యువేషన్లో ఎప్పుడు ఉపయోగిస్తాం అనేది మనం చూస్తాం. దీన్ని డేటా కంటైనర్ అని కూడా అంటారు. డేటా కంటైనర్. ఇప్పుడు టాలీలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి. అందుకు గాను ఒక అప్లికేషన్ అనేది కావాలి. ఆ రెండింటికి మధ్యలో డేటా ఫార్వర్డ్ అవ్వడానికి ఒకదాని నుంచి మరొక దానికి ఒక అప్లికేషన్ కావాలి. సో అలాంటి అప్లికేషన్స్లో ఎలాంటి ఫైల్స్ను ఉపయోగిస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఆ ఉపయోగించేటప్పుడు ఏదైనా ఒక యూనిక్ నెంబర్ జనరేట్ అవుతుందా అనేది కూడా ఇంపార్టెంట్, ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్. ఓకే, చూడండి ఇక్కడ ఐడాక్ వచ్చేసి 3 రకాలుగా దీన్ని స్ట్రక్చర్ క్రియేట్ చేశారు. అడ్మినిస్ట్రేషన్ పార్ట్ అంటే కంట్రోల్ డేటా, అప్లికేషన్ డేటా అంటే డేటా రికార్డ్, స్టేటస్ ఇన్ఫర్మేషన్ అంటే స్టేటస్ రికార్డ్ అని 3 రకాల స్ట్రక్చర్స్ని డిఫైన్ చేశారు. ఫస్ట్ వన్ చూడండి. ఇట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ ఐడాక్ నెంబర్, డైరెక్షన్, ఐడాక్ స్టేటస్, బేసిక్ టైప్, మెసేజ్ టైప్, పార్ట్నర్, సెండర్ ఆర్ రిసీవర్, date and time of creation update, interchange file or ISA number. You can view an IDAC using transactions WE02 or WE05. కంట్రోల్ డేటా అంటే ఏంటంటే, ఇప్పుడు వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ, ఒకవేళ మనం వెండర్స్ నుంచి పర్చేజ్ చేసినా లేదంటే కస్టమర్స్కి సేల్ చేసినా ఒక ఇన్వాయిస్లో మినిమం ఇన్ఫర్మేషన్ ఏమి ఉండాలా? ఓకే, సో ఆ ఇన్వాయిస్ ఏ రోజు డేటు, ఆ వెండర్ పేరు ఏంటి, ఆ వెండర్ కంపెనీ పేరు ఏంటి, అడ్రస్ ఏంటి, పిన్ కోడ్, స్టేట్ కోడ్ ఏంటి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఒక ఇన్వాయిస్లో కంపల్సరీ ఉండాలా. డేట్ అండ్ టైం, పార్ట్నర్ ఎవరు, రిసీవర్ ఎవరు, అసలు ఆ టైప్ ఏంటి, ఓకే, స్టేటస్ ఏంటి, ఇవన్నీ కూడా మ్యాండేటరీగా ఉండాలా. దాన్ని కంట్రోల్ డేటా అంటాం. వాటిని చూడాలంటే WE02లో కానీ WE05లో కానీ చూస్తాం. తర్వాత అప్లికేషన్ డేటా అంటే డేటా రికార్డ్, విచ్ కంటైన్స్ డేటా. దీస్ ఆర్ కాల్డ్ ద డేటా రికార్డ్ ఆర్ సెగ్మెంట్. ఆల్ పేమెంట్స్, ఇన్స్ట్రక్షన్స్. సో ఆ పైన ఏవైతే మనం వెండర్ పోస్టింగ్ కానీ కస్టమర్ పోస్టింగ్ కానీ వాళ్ళ డీటెయిల్స్ మనం ఇస్తామో కంట్రోల్ డేటాలో, వారికి అప్పుగా ఒకవేళ పర్చేజ్ చేస్తుంటే వాళ్ళకి అమౌంట్స్ క్లియర్ చేయాలంటే అది ఎన్ని విధాలుగా చేయొచ్చు. స్టాండర్డ్ ఫుల్ పేమెంట్ చేయొచ్చా, లేదంటే
హాఫ్ పేమెంట్ చేయొచ్చా, స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్. ఇది వచ్చేసి డేటా రికార్డ్లో ఉంటుంది. స్టేటస్ రికార్డ్ వచ్చేసి దిస్ గివ్ యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వేరియస్ స్టేజెస్ ద ఐడాక్ హ్యాస్ పాస్డ్. ఐడాక్ వర్క్స్ ఆర్ నాట్ అండ్ పాస్ ఆర్ ఫెయిల్, హియర్ వీ కెన్ చెక్. స్టేటస్ రికార్డ్ వచ్చేసి ఇప్పుడు మనము లైక్ ఏంటి, మనం ఎవరికైనా ఫోన్పే అమౌంట్ పే చేస్తే సో ఆ అమౌంట్ పెండింగ్లో పడిందా లేదంటే క్లియర్ అయిందా అనేది మన స్టేటస్ ఎలా చూస్తామో ఇక్కడ కూడా ఆ పైన 2 కంట్రోల్ డేటాలో కానీ డేటా రికార్డ్ కానీ సో ఆ యొక్క స్టేటస్ అనేది వర్క్ అయిందా లేదా ఫెయిల్ అయిందా అనేది చెక్ చేయదానే స్టేటస్ రికార్డ్ అంటాం. ఐడాక్ స్ట్రక్చర్ కన్సిస్ట్ ఆఫ్ 3 పార్ట్స్ అన్నమాట. ఓకే, తర్వాత పోర్ట్ ఒకటి ఉంటుంది. ఓకే, పోర్ట్ డిఫైన్స్ ద టెక్నికల్ కనెక్షన్ బిట్వీన్ యువర్ SAP సిస్టమ్ అండ్ అదర్ సిస్టమ్. You want to transfer data with a systematic subsystem. The port defines medium which data is exchanged between in 2 systems. 2 types. ఒకటి TRFC ports ALE అండ్ ఫైల్ పోర్ట్స్ EDE. ALE అంటే మనకి అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్ అంటాం. అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్. సో తర్వాత EDI. సో EDI వచ్చేసి మనకి ఏమని పిలుస్తాం ఇక్కడ, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అంటాం. ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ఈ 2 పోర్ట్స్ కూడా డేటాని మనకు ఏ విధంగా మ్యాప్ చేయాలి, నాన్ SAP నుంచి SAPలో కానీ SAP నుంచి నాన్ SAPలో కానీ ఆ రెండింటికి మధ్య ఎక్స్చేంజ్ డేటా ఏ విధంగా జరుగుతుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు గమనించారంటే ఇప్పుడు టాలీ ఉంది, టాలీలో మీరు ఎక్సెల్లోంచి డేటాని SAPలోకి ఎలా మ్యాప్ చేస్తున్నాం, దాని యొక్క ప్రాసెస్ బ్యాకెండ్లో ఎలా జరుగుతుంది అనేదే ఇక్కడ ఐడాక్ ఇన్ఫర్మేషన్. అది అందరూ చేయలేరు, అది కొందరే చేయగలుగుతారు. ఆ డేటాను మిస్ మ్యాచ్ అవ్వకుండా కరెక్ట్గా ఎక్కడ వెళ్ళి కూర్చోవాలనో ఆ విధంగా సెటప్ చేస్తారు. ఓకే, సో దీన్నే మనం ఐడాక్ అంటాం. వీటికి సంబంధించి కొన్ని పోర్ట్స్ ఉంటాయి. ఆ పోర్ట్స్ అనేది ఎవరైతే కస్టమైజేషన్ ప్రోగ్రామింగ్ చేస్తారో వాళ్ళకే తెలిసి ఉంటుంది, అందరు ఇన్వాల్వ్ కాలేరు దీంట్లో. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఇన్బౌండ్ ఐడాక్, అవుట్బౌండ్ ఐడాక్. ఇన్బౌండ్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్ పార్ట్నర్ ప్రొఫైల్ WE20. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవి. క్రియేట్ అండ్ బేసిస్ ఐడాక్ టైప్ WE30. క్రియేట్ ఏ మెసేజ్ టైప్ WE81. అసోసియేట్ ఏ మెసేజ్ టైప్ టు బేసిస్ ఐడాక్ టైప్ WE82. క్రియేట్ ద ఫంక్షన్ మోడల్ ఫర్ ప్రాసెసింగ్ ద ఐడాక్. డిఫైన్ ద ఫంక్షన్ మోడల్ క్యారెక్టరిస్టిక్స్ BD51. allocate the inbound function model to the message type WE57. Defining process code WE42. Creation of partner profile WE20. ఇది ఇన్బౌండ్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్. తర్వాత అవుట్బౌండ్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్. క్రియేట్ సెగ్మెంట్స్ WE31. క్రియేట్ an IDAC type WE30. క్రియేట్ a message type WE81. associate a message type to IDAC type WE82. క్రియేట్ a port WE21. ఇది అవుట్బౌండ్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్ ఐడాక్లో. సో వాళ్ళు రియల్ టైంలో ఏది ఉపయోగిస్తే అది తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, పర్టికులర్గా ఇదే ఉండదు అనమాట. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి ఇచ్చాను, ఇక్కడ చూసినట్లయితే ద ట్రాన్స్ఫర్ ఆఫ్ SAP టు నాన్ SAP సిస్టమ్ ఇస్ డన్ వయా EDI, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. వేరాజ్ డేటా ట్రాన్స్ఫర్ SAP టు SAP ఇస్ డన్ వియా ALE, అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్ అంటాం. ఓకే, SAP టు నాన్ SAP అయితే EDI, SAP టు SAP అయితే అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్ ALE యూజ్ చేస్తాం. 2 సిస్టమ్స్ల మధ్య ట్రాన్సాక్షన్ జరిగేదని. ఓకే, నాన్ SAP కిందకి ఏమొస్తాయి, JD అడ్వాన్స్, పీపుల్సాఫ్ట్, ఎపికార్, బ్యాన్, ఓకే, SAP, ఒరాకిల్, ఇవన్నీ కూడా ERP సాఫ్ట్వేర్స్ కిందకే వస్తాయి. ఓకే, దీన్ని ఐడాక్ అంటారు. ఇంతవరకు రానివ్వర్లేండి, మెయిన్ ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళే చేస్తారు. ఓకే, క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఎనీవన్? అర్థమైందా? యా.